అండి ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన కట్టె పొంగల్ని ఎలా చేయాలో చూద్దాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఎక్కువ కష్టపడకుండా కుక్కర్లోనే రెండు విజిల్స్తో టేస్టీగా చేసేసుకోవచ్చు. అంత టేస్టీ అని కట్టె పొంగల్ని ఫాస్ట్గా ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా ఇలా ఒక గిన్నెలో 1 గ్లాస్ రైస్ వేసుకోవాలి. అలానే మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో ఒక 3/4 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మనము దీన్ని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని పెసరపప్పుని కుక్కర్లో వేసేసుకొని 1కి 4 ఎసురు పోసేసుకొని మూత పెట్టేసుకోవాలి. రైస్ ఉడికేలోపు ఈలోపు మనం అందులో వేసుకోవడానికి తాలింపు పెట్టుకున్నాము. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఈ పొంగలికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి. నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి కొంచెం హీట్ అయినాక అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి. అలానే ఇందులో కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకోవాలి. కొంచెం ఇవి ఫ్రై అయ్యేదాకా ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మిరియాలు వేసుకున్నాము. మిరియాలు ఇలా డైరెక్ట్గా వేస్తే పిల్లలు ఏరి పక్కన పడేస్తారు కదా. ఇలా కొంచెం క్రష్ చేసుకొని జీలకర్ర మిరియాలు ఇలా కొంచెం క్రష్ చేసుకొని వేసుకుంటే పిల్లలు కూడా మిరియాలు ఏరి పక్కన పడేయరు. అది ఇందులో వేసేసుకున్నాము. మిరియాల పొడి జీలకర్ర పొడి కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు వేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ తాలింపు అంతా ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. తాలింపు అంతా ఫ్రై అయిపోయినాక ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఈ వేడికి పసుపు ఫ్రై అయిపోతుంది. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకున్నాము. పసుపు వేయటం వల్ల పొంగల్లోకి కలర్ బాగుంటుంది. ఈ తాలింపు అంతా ఇలా పెట్టేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం రైస్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ చూసారు కదా, మనం కుక్కర్లో ఇలా కొంచెం మెత్తగా అయ్యేలాగానే ఉడకపెట్టుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. రైస్లోకి ఈ తాలింపు వేసేసుకోవాలి. ఒకసారి రైస్ పట్టేలాగా మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. పొంగలి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇందులోకి కొద్దిగా హాట్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వరకు మనం ఉప్పు యాడ్ చేయలేదండి. ఫైనల్గా ఉప్పు వేసేసుకోవాలి. ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకున్నాము. ఇలా లూజ్గా ఉండేలాగే చూసుకోండి. అప్పుడే మనకి కొంచెం చల్లారిపోయినా కూడా వెంటనే గట్టిపడిపోతుంది ఇది. ఇంతే అండి, చాలా సింపుల్గా మనం కుక్కర్లో కట్టె పొంగల్ని రెడీ చేసేసుకోవచ్చు. చట్నీ సాంబార్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.